ఇండియన్ 2 ఏకేఏ భారతీయుడు 2 ఎప్పుడో 2017లో అనౌన్స్మెంట్ ఇచ్చి 2019లో షూటింగ్ మొదలెట్టి ఎట్టకేలకు 2024 జూలైలో రిలీజ్ అయిన ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు మొదటి ఆటికే నెగిటివ్ టాక్ తెచ్చుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర 100 కోట్ల వరకు నష్టాలను తెచ్చి ఎపిక్ డిజాస్టర్ గా మిగిలింది. సరే సినిమా పోయింది, భారీ నష్టాలు వచ్చాయి. ప్రతి సినిమా హిట్ అవ్వాలనేం లేదు. ఒకసారి వర్కౌట్ అవ్వచ్చు, ఇంకోసారి అవ్వకపోవచ్చు. జీవితం అంటే పోరాటం అని మళ్ళీ ఇంకోసారి ప్రయత్నిద్దాం. జనరల్ గా ఓ సినిమా పోతే ఇలాంటివేవో కబుర్లు చెప్పుకొని ఓ 4 రోజులు బాధపడి బయటపడొచ్చు. కానీ ఇండియన్ 2 కా పరిస్థితి లేదు. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ ఇండియన్ 3 తీసేశారు. ఇప్పుడు ఒకే దెబ్బకి 2 పెట్టలు అన్నట్టు ఇండియన్ 2 డిజాస్టర్ ఇంపాక్ట్ ఇండియన్ 3 మీద గట్టిగానే పడుద్ది. ఇప్పుడు ఇండియన్ 3 ఎంత బాగున్నా దాన్ని కొనటానికి ఎవరైనా బయ్యర్స్ ముందుకు వస్తారా అనేది డౌటే. అలాగే ఇండియన్ 2 చూడటానికే థియేటర్కి వెళ్ళిన ఆడియన్స్ 3 చూడటానికి వస్తారా అనేది ఇంకా పెద్ద డౌట్. ఈ 2 పార్ట్లు తీయటానికి ఆల్మోస్ట్ 550 నుంచి 600 కోట్లు ఖర్చయిందంట. ఫస్ట్ పార్ట్ కట్టు ఇటుగా 400 కోట్ల వరకు బిజినెస్ జరిగిందని టాక్. థియేట్రికల్ రైట్స్ కానీ, స్ట్రీమింగ్ రైట్స్ కానీ, ఆడియో రైట్స్ కానీ, శాటిలైట్ రైట్స్ కానీ ఇలా అన్ని కలిపి 400 కోట్ల వరకు అమ్మేశారంట పని. అంటే ఇప్పుడు నిర్మాత సేఫ్ అవ్వాలంటే ఇంకో 150 నుంచి 200 కోట్లు వస్తే సరిపోతుంది. ఒకవేళ ఇండియన్ 2 హిట్ అయి ఉంటే ఇండియన్ 3ని ఏ 500 600 కోట్లకు అమ్మేసి నిర్మాత 100 కోట్లు వెనకేసుకుని ఎంజాయ్ అన్నట్టు ఉండేవాడు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయిందిగా. ఇప్పుడు నిర్మాత ఆల్రెడీ 200 కోట్లు లాస్ లో ఉన్నాడు. దీనికి తోడు పార్ట్ 2 కొని నష్టపోయిన బయర్స్ అంతా క్యాష్ బ్యాక్ ప్లీజ్ అని వస్తారు. సో వాళ్ళకి ఏదో ఒకటి సర్దుబాటు చేయాలి. మరి నిర్మాత పరిస్థితి ఏంటి? తనకున్న క్యాష్ బ్యాక్ ఆఫర్స్ ఏంటి? తను సేఫ్ అవ్వగలడా అంటే నాకైతే 2 ఆప్షన్లు కనిపిస్తున్నాయి. ఫస్ట్ ఇది, పార్ట్ 2 కొని నష్టపోయిన బయర్స్ కి పార్ట్ 3 థియేట్రికల్ రైట్స్ ఫ్రీగా ఇచ్చేసి మిగిలిన స్ట్రీమింగ్, శాటిలైట్, ఆడియో రైట్స్ తో ఎంతో కొంత రికవర్ చేసుకుని 100 కోట్ల వరకు నష్టపోవటం. మొన్న మధ్య మన దగ్గర ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు కూడా ఇలాగే చేశారు. ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 50 కోట్ల వరకు నష్టాలను తీసుకొస్తే ఆ నష్టాలని కవర్ చేయడానికని ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాని డిస్ట్రిబ్యూటర్స్ కి ఫ్రీగా ఇచ్చేశారు. కానీ మహానాయకుడు సినిమా ఫైనల్ గా 4 కోట్ల వరకు మాత్రమే రికవర్ చేసి డిస్ట్రిబ్యూటర్స్ కి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది. సో ఈ ఫ్రీ ఆప్షన్ వాళ్ళు ఒప్పుకుంటారో లేదో చూడాలి. సెకండ్ ఆప్షన్, ఈ సినిమాని డైరెక్ట్ గా ఎక్స్క్లూజివ్ స్ట్రీమింగ్ ఇచ్చేసి ప్రొడక్షన్ కాస్ట్ వరకు రికవర్ చేసుకుని బయ్యర్స్ కి ఎంతో కొంత సర్దుబాటు చేసి 100 కోట్ల వరకు నష్టపోవటం. నాకు కనిపిస్తున్న ఆప్షన్లు అయితే ఈ 2. ఏ ఆప్షన్ చూస్ చేసుకున్నా బొక్కే. 50 అంతస్తుల మేడ మీద నుంచి దూకుతావా, 100 అంతస్తుల మేడ మీద నుంచి దూకుతావా అంటే చూస్ చేసుకోవడం కష్టమే, కానీ తప్పదు. మరి లాస్ నుంచి బయటపడే అవకాశమే లేదా అంటే ఉంది. సినిమా రిలీజ్ ను పూర్తిగా ఆపేయటం. అప్పుడు ఎలాంటి లాసులే ఉండవు, జస్ట్ పూర్తిగా సంకనాకి పోవటమే. అరే వాళ్ళు ఏం చేసుకుంటే నీకెందుకురా, నీ పన్ను ఏడవరాదు, నీకేంది బాధ అని మీరు అనుకోవచ్చు. ఇక్కడ నా బాధ ఏంటంటే ఇండియన్ 2 చూసి ఎంజాయ్ చేసిన అతి కొద్ది మందిలో నేను ఒకడిని. నేను ఇండియన్ 3 కోసం వెయిట్ చేస్తున్నా, ఎందుకంటే అసలు కథ అంతా దాంట్లోనే ఉంది. ఏదో ఇప్పుడు సీక్వెల్ ట్రెండ్ నడుస్తుందని దీన్ని పనిగట్టుకుని 2 భాగాలు చేసి నాలాంటి టార్చర్ పెడుతున్నారు. ఇప్పుడు ఆ సినిమా రిలీజ్ అయిద్దా లేదా, పక్కన పడేస్తారా ఏందో. అంటే సినిమాకి ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ కొంచెం బాకీ ఉందంట. అది పూర్తవ్వాలంటే ఇంకా కొంచెం డబ్బులు ఖర్చు పెట్టాలి. అసలే బొక్క, మళ్ళీ ఈ బొక్క ఎందుకని నిర్మాత సినిమాని పక్కన పడేసాడు అనుకో, నాకు క్లోజర్ ఎవరిస్తాడు? ఇక ఇప్పుడు నేను కోరుకునేది ఒకటే, ఇంకో వారం 10 రోజుల్లో ఈ సినిమా నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ వచ్చాక జనాలంతా ఎగబడి ఈ సినిమాని చూసి పార్ట్ 3 కావాలి, పార్ట్ 3 కావాలి, #కమ్బ్యాక్ ఇండియన్ అని సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తే అది చూసి నిర్మాత కాన్ఫిడెన్స్ పెరిగి సినిమా మీద మళ్ళీ ఇన్వెస్ట్ చేసి ఎంత వీలైతే అంత తొందరగా సినిమాని రిలీజ్ చేస్తే నేను థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తాను. సో థియేటర్ లో ఎలాగ చూడలేదు, కనీసం స్ట్రీమింగ్ లో అన్నా చూడండి. సినిమా మరీ అంత దరిద్రంగా ఏం లేదు, జస్ట్ బాగాలేదంతే. ఈ మధ్య ఏందో ఏదైనా కొంచెం బాగాలేకపోయినా చాలు దాని చుట్టూ విపరీతమైన నెగిటివిటీ చేస్తున్నారు. పని పాట లేని పోరం బోగులంతా కూర్చొని. మరి అది విషయం.